హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ పాలిటిక్స్ సంబంధించిన బిట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ సంబంధించిన బిట్స్ మొత్తం అప్లోడ్ చేయడం జరిగింది. కావాలంటే ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, పార్లమెంటులో ఎప్పుడు అర్జెంట్ మోషన్ ప్రవేశపెట్టబడుతుంది? ఆన్సర్, సమావేశాలను వాయిదా వేయడానికి. హైకోర్టు న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సు ఎంత? ఆన్సర్, 62 సంవత్సరాలు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఉమ్మడి పౌర చట్టాన్ని గురించి పేర్కొంటుంది? ఆన్సర్, 44. రాజ్యాంగంలోని ఏ అధికరణలో ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి? ఆన్సర్, 51A. రాజ్యాంగంలోని అధికరణ 352 ప్రకారం రాష్ట్రపతి ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు? ఆన్సర్, క్యాబినెట్ లిఖితపూర్వక సలహా ప్రకారం. పంచాయతీరాజ్ సంస్థలలో మహిళలకు ఎంత శాతం స్థానాలకు రిజర్వేషన్ ఉన్నది? ఆన్సర్, 33%. ఒకే సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు? ఆన్సర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఏ సభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చును? ఆన్సర్, కేవలం లోక్సభలో. అశోక్ మెహతా కమిటీ దేనిని సిఫార్సు చేసింది? ఆన్సర్, 2 అంచెల వ్యవస్థ. సాధారణంగా ఏ రోజున ప్రైవేట్ సభ్యుని బిల్లు లోక్సభలో చర్చించబడుతుంది? ఆన్సర్, శుక్రవారం. భారత్లో మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ సంస్థలను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్, అక్టోబర్ 2, 1959. జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుపుతారు? ఆన్సర్, జనవరి 25న. ఎవరి సిఫార్సుల మేరకు అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేశారు? ఆన్సర్, సర్కారియా కమిషన్. ఒక వ్యక్తి లాభదాయక పదవిలో ఉండి ఇతర దేశం నుండి బిరుదు పొందాలనుకుంటే ఎవరి అనుమతి తీసుకోవాలి? ఆన్సర్, రాష్ట్రపతి. రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఎప్పుడు చేర్చారు? ఆన్సర్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. పార్లమెంట్ అంటే ఏమిటి? ఆన్సర్, రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ తాత్కాలిక స్పీకర్ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్, రాష్ట్రపతి. లోక్సభలో ఎవరికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చును? ఆన్సర్, ప్రభుత్వం. ఏ సంవత్సరం వరకు లోక్సభ స్థానాల సంఖ్య మారదు? ఆన్సర్, 2026. రాజ్యసభలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ జాతులకు ఎన్ని స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి? ఆన్సర్, ఏమీ లేవు. క్రింది వాటిలో ఏది అటార్నీ జనరల్ నియామకానికి కావలసిన అర్హత? ఆన్సర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడానికి అర్హత. ప్రొహిబిషన్ రిట్ ఎవరికి వ్యతిరేకంగా వేయవచ్చును? ఆన్సర్, న్యాయస్థానాలు. ఏ రాష్ట్ర శాసనసభలోనైనా ఉండవలసిన కనీస స్థానాల సంఖ్య ఎంత? ఆన్సర్, 60. కేంద్రంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు? ఆన్సర్, రాష్ట్రపతి. ఏ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అని పిలుస్తారు? ఆన్సర్, 42వ రాజ్యాంగ సవరణ. భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే ఆ వ్యక్తికి కనీసం ఎంత వయసు ఉండాలి? ఆన్సర్, 35 సంవత్సరాలు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుని పదవీ కాలం ఎంత? ఆన్సర్, 6 సంవత్సరాలు లేదా 62 ఏళ్ళు వయస్సు పూర్తి కావడం. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఒకే నేరానికి 2 సార్లు శిక్ష నుండి రక్షణ కల్పిస్తుంది? ఆన్సర్, ఆర్టికల్ 20. ఒక బిల్లు విషయంలో పార్లమెంట్ ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే ఎవరు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు? ఆన్సర్, రాష్ట్రపతి. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు పార్లమెంట్ సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్. భారతదేశంలో ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు కానప్పటికీ క్యాబినెట్ మంత్రిగా ఎంతకాలం కొనసాగవచ్చును? ఆన్సర్, 6 నెలలు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన హిస్టరీ బిట్స్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశాను. పీడిఎఫ్ కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్స్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.